వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి మస్ట్ వాచ్. స్టీవ్ జాబ్స్ యాపిల్ సంస్థను స్థాపించిన పర్సన్ అండి. యాపిల్ సంస్థలో, యాపిల్ కంపెనీలో వాళ్ళ బోర్డ్ మెంబర్స్లో అంతర్గత విభేదాలు రావడం వల్ల అండ్ స్టీవ్ జాబ్స్ యొక్క నాయకత్వంలో కఠినత్వం ఉండడం వల్ల చాలా విమర్శలకు గురైందండి కంపెనీ. అప్పుడు ఆ కంపెనీ నుంచి స్టీవ్ జాబ్స్ని తొలగించారండి. అయినా కానీ స్టీవ్ జాబ్స్ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఒకవైపు నుంచి పోరాటం, మరోవైపు నుంచి 2 కంపెనీలు పెట్టారండి. మొదటి కంపెనీ వచ్చేటప్పటికి నెక్స్ట్, రెండో కంపెనీ వచ్చేటప్పటికి పిక్సెల్ కంపెనీ అండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి కంప్యూటర్ రంగానికి చెందిందండి. పిక్సెల్ కంపెనీ యానిమేటెడ్కి సంబంధించిన కంపెనీ. సో 2 తక్కువ కాలంలో చాలా ప్రాచుర్యం, చాలా లాభాల బాటలో కూడా నడిచినాయి. సో అదే సమయంలో యాపిల్ సంస్థ ఆర్థికంగా చాలా క్షీణించిందండి. చాలా నష్టాలు కూడా చవిచూసింది. ఈ స్టీవ్ జాబ్స్ యొక్క నాయకత్వాలు చూడడం వల్ల స్టీవ్ జాబ్స్ని మళ్ళీ కంపెనీలోకి ఆహ్వానించారండి. సో అప్పుడు ఆ సమయం నుంచి యాపిల్ సంస్థ మరింత లాభాల బాటలో పయనం సాగించింది. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నా అంటండి, ఒక్కొక్కసారి మీ నాయకత్వ ప్రతిభలో కానీ, మీ విలువలకి సంబంధించి, మీ టాలెంట్కి సంబంధించి ఎక్కడైనా కానీ అవమానాలు జరుగుతాయండి. దాన్ని మీరు తట్టుకుని ఇంకా ముందుకు వెళ్ళండి. దాని గురించి ఎక్కడా కూడా నిరుత్సాహపడకండి. మీతో పాటు ఉన్న శక్తిని పోరాడండి, మీ శక్తిని అంతా యూజ్ చేసి. తరువాత నెక్సస్ కంపెనీని యాపిల్ కొలాబరేషన్ చేసుకుందండి. అదేవిధంగా పిక్సెల్ కంపెనీని డిస్నీ హాలీవుడ్ ప్రొడక్షన్స్ సంస్థ కొలాబరేషన్ చేసుకుందండి. సో దాని తర్వాత డిస్నీ సంస్థ కూడా చాలా పాపులర్ అయ్యిందండి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి జరిగిన అవమానం కానీ, ఏదైనా ఉన్నా కానీ మీరు దాన్ని నిరుత్సాహపడకుండా మీ పోరాట ప్రతిమతో మీరు ముందుకు వెళ్ళి మరింత సక్సెస్ వస్తుందని ఆశిస్తూ మీ ఏకేఆర్ మూర్తి. సబ్స్క్రైబ్ करो।